అనుభవించు రాజా అది బ్రహ్మాండమైన పాట. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా టైమింగ్ లో వాడిన మాట. సో ఇందులో ఆ మాటలు బట్టి ఐ మీన్ ఆ టైటిల్ బట్టి అర్థమవుతుంది యూ గాట్ వన్ ఛాన్స్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్ అనేసి. సో బట్ ట్రైలర్ చూస్తే ఇది ఛాలెంజ్ లా ఉంది, ఛాన్స్ లాగా అనిపించలేదు. లేదు బ్రో, అది ఛాలెంజ్ గురించి కాదు, ఛాలెంజ్ లాంటిది ఉండదు. బట్ అంటే ఇప్పుడు అనుభవించరాదంటే అనుభవించడం అనేది ఒక ఛాన్స్ దొరుకుతుంది లైఫ్ అనేది అనుభవించడం. బట్ అనుభవించడం అంటే ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఎవ్రీ వన్ హ్యాస్ ఓన్ పర్సెప్షన్. సో అనుభవించడం అంటే ఏంటి అనే దాని మీద అందులో బంగారం అనే క్యారెక్టర్ తను ఏం రియలైజ్ అయ్యాడు ఏంటి అనే లైన్స్ మీద ఉంటుంది సినిమా. మీ లైఫ్ లో మీరు బ్రహ్మాండంగా అనుభవించిన ఒక ఘట్టం అంటే అది ఎక్కడ? నేను షూటింగ్ చేస్తాను ప్రతిరోజు విపరీతంగా అనిపిస్తాను, అంతకంటే ఇంకేకర్లా. ఎస్పెషలీ ఉయ్యాల చంపాల పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ డే అప్పుడు విపరీతంగా అనిపించారు. అంటే ఎన్నో సంవత్సరాల కళ నిజం అవుతోంది అనేటువంటి, అంటే మరి ఎక్కడో దగ్గర ప్రయత్నం చేస్తాం, ఏదో ఒకలా చేస్తాం, సినిమాలోనే ఉందో అనుకుంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనం. అంటే రైటర్గా ప్లస్ అదే సినిమాలో హీరోగా ప్లస్ అన్నపూర్ణ స్టూడియోస్, రామ్మోహన్ గారు, సురేష్ ప్రొడక్షన్స్, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎప్పుడు కూడా. మీ దగ్గర కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఒకటి ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్ళిపోతారు సినిమా, ఈ అబ్బాయి చేతులు పెట్టేస్తే ఆ అబ్బాయి భుజాల మీద పెట్టేస్తే నడుస్తుంది అనేటువంటి ఒకరు వస్తారు. రెండోది బ్రహ్మాండమైన పర్ఫార్మర్, సో ఇతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవాలరా అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ వై ఇస్ దట్ మీరు ఎంచుకునే సినిమాలు 100% కమర్షియల్ యాంగిల్లో ఉండడానికే ఉంటున్నాయి అని? అంటే జస్ట్ లైక్ రజనీకాంత్ గారి సినిమాలు చూసాను, 100% కమర్షియల్ అవి, అన్ని ఎమోషన్ ఉంటాయి కానీ అది కమర్షియల్ సినిమా అంటాం. అలానే అలాంటి చాయిస్లే రాజ్ తరుణ్ ఉన్నాయి. అంటే కానీ కూడా చేశాను ఎవరు చూడలేదు, మీకు అయ్యే గుర్తున్నాయి బేసిక్గా. సో నేనైతే అన్ని ట్రై చేస్తాను, అది ట్రై చేస్తూనే ఉంటాను కూడా. బట్ నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అంటే నాకు చాలా ఇష్టం బేసిక్లీ. సో ఇవి చేస్తూ ఉంటాను, అవి కూడా చేస్తూ ఉంటాను, ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఇది చాలా కరెక్ట్ అయిపోయినా, అవి చేసే మీకు గుర్తున్నాయి మాత్రం. సో ఆడియన్స్ ఇలానే మిమ్మల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఎక్కువ రిలేట్ అవుతున్నారు బేసిక్లీ. అంటే ఇలా ఎంపాలించి కూడా ఇలాగే ఎక్కువ రిలేట్ అయ్యారు కదా, సో ఇలా అయితే ఎక్కువ రిలేట్ అవుతుంది. నేను కూడా రిలేట్ అవుతాను యాక్చువల్లీ నేను చేసినప్పుడు ఆ క్యారెక్టర్కి. స్థాయిల గురించి మాట్లాడకూడదు పని చేసేటప్పుడు, ఏ పని చేసినప్పుడు అంటుంటారు. అండ్ అది మీ విషయంలో చాలా కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే సినిమా అనే ఒక దీంట్లో యూ వర్క్ ఇన్ సో మెనీ పొజిషన్స్, సో బట్ యూ నెవర్ హ్యాడ్ ఈ పొజిషన్ గ్రేట్ ఇన్ పొజిషన్ అనేది లేదు నాకు తెలిసినంత వరకు. ఈ కథలో కూడా హీరో సెక్యూరిటీ వేషం వేయడం అనేది ఈ మధ్య కాలంలో అది చాలా చాలా రేర్. పాత రోజుల్లో చూస్తున్నాం మనం. సో హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దట్? నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్ చెప్పగానే. అంటే ఇప్పుడు రాలేదు, చాలా ఫ్రెష్గా ఉంది. ప్లస్ ఆ లవ్ స్టోరీ అంతా కూడా చాలా ఫ్రెష్గా రాశాడు. అంటే అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, తినేమో సాఫ్ట్వేర్ కంపెనీ బయట సెక్యూరిటీ గార్డ్ అనమాట. సో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్లీ. అనుభవించు రాజా టీవీ కూడా ఉన్నారు, డైరెక్టర్, హీరో, హీరోయిన్. ఫస్ట్ గా వెల్కమ్ డైరెక్టర్ గారు, సీను గారు, వెల్కమ్. హలో, నమస్కారం. అనుభవించు రాజా టైటిల్ తోనే ఫుల్ జోష్ మాకు అందించారు. ట్రైలర్ చూసాను, ఐ లవ్డ్ ఇట్, వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ yes, హీరో గారు రాజ్ తరుణ్ బ్రో, వెల్కమ్ టు రేడియో సిటీ 91.1. హలో బ్రో, వాట్సాప్. ఫ్యాంటాస్టిక్. నిన్నే కలిసినట్టుంది మిమ్మల్ని, ఈరోజు కలుస్తున్నాను. ఐ విష్ ప్రతి వారం మీదో సినిమా రిలీజ్ అవుతూ ఉండాలి. అమ్మ బాబాయ్, ఇందాకే అంటున్నాను ఎవరితోనో, దాదాపు కొన్ని వారాలుగా నాకు పొలంలో అసలుకి వర్షం పడలేదు, తడవలేదు అన్న ఫీలింగ్ ఉంది. అఫ్ కోర్స్ బయట రాష్ట్రాలంతా వర్షాలు దారుణంగా పడుతున్నాయి కానీ, బట్ ఐ ఫెల్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే 100% జాయ్తో వెళ్ళే అంతటువంటి ఫీలింగ్ నాకు కలగలేదు. బట్ ఈ అనుభవించు రాజా నాకు ఆ ఎక్స్పెక్టేషన్ని ఫుల్ఫిల్ చేసేలాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా డెఫినెట్లీ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంటే మంచి ఎమోషన్ ఉంటుంది, డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఫన్ అయితే మాత్రం త్రూ అవుట్ ఉంటుంది, ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు. అసలు ఆ పంచ్ అంటే అసలు ఎలక్షన్ కి రెడీ అవ్వాలని అనేసి వెనక్కి తిరగా డమ్మని తగులుకునే, అసలు ఆ పంచ్ పడంగా నెక్స్ట్ టైం కావాలి నాకు అర్థమైంది ఆ మీటర్ ఎలా ఉండబోతుంది అనేసి, ఎవ్రీ మినిట్ జాయ్ ఉంటుంది అనేసి అర్థమవుతుంది. తెలుగు వాళ్ళు అందరూ ఇష్టపడతారు. ఐ మీన్ సంక్రాంతి టైంలో చూడాల్సిన సినిమా చాలా ఎర్రీగా వచ్చేస్తుంది అని ఫీలింగ్ ఉంది. మీరేమంటారు? సంక్రాంతి ముందు పట్టుకొచ్చేస్తాం. సూపర్ 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 మాట, సూపర్ మాట. ఇక హీరోయిన్ గారు, హాయ్ 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 హాయ్. కాదు పడుకుని హీరోయిన్ గారు అనగానే లేచింది. తెలుగు అర్థమవుతుంది కొంచెం 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 కొంచెం
కొంచెం కొంచెం ఒక్కటే అర్థం అవుతుంది, ఇంకేం అర్థం ఇంకేం అవుతుంది. ఆ కొంచెం కొంచెం అనే పదం ఒకటే అర్థం అవుతుంది. నేను హిందీలో Just saving మాట్లాడితే myself. మీరు చాలా ఇబ్బంది పడతారు. నేను తెలుగే ట్రై చేస్తా, తెలుగులో మాట్లాడతా, మీరు అర్థం చేసుకుని ట్రై చేయండి. సో హౌ డు ఐ మీన్ మీ పేరుని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? Kashish Khan. కషిష్ ఖాన్. షార్ట్ గా Kashish Khan. ఖాన్. కాకా Don't listen to him. కాకా ये कौवा है, ये crow है, ये don't అదే listen to కషిష్ him. ఖాన్ షార్ట్ మే కాకా. కాకా. నైస్. కాకా. No. కాకా ఫ్యాన్స్ వి లవ్ కాకా. ఇట్స్ నాట్ నానా, ఇట్స్ కాకా. ఓకే. సో నాకు మీ పేరు ప్రొనౌన్సియేషన్ కొంచెం ఇబ్బంది ఉంది, కానీ మీరు చాలా క్లారిటీ ఇచ్చారు, ఆయన చాలా ఈజీ చేశారు కూడా. వెరీ కాకా నైస్. గారు. No, you can వెల్కమ్ టు call రేడియో సిటీ 91.1 FM. you can call me Nida. నిదా. Yeah. That's That's my a pet nickname. Yeah. But nickname Yeah. నిదా. Yeah. What does that mean? Voice of God. ఈ బాగా టాప్ క్లాస్ లో ఉన్న ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అనేటువంటి ఒక టాస్క్ ఎక్కడ మీ లైఫ్ లో వచ్చిందా? లేదు బ్రో, అలాంటి టాస్క్ ఏం రాలేదు. టైం లేదన్నారు కదా. టైం నిజంగానే అంటే టాప్ క్లాస్ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనే టాస్క్లు అయితే వచ్చాయి, కానీ అమ్మాయిలు ఇంప్రెస్ టాస్క్లు అయితే రాలేదు. వాట్ ఈస్ దట్ వన్ ఛాలెంజ్ దట్ యూ ఫెల్ట్ లైఫ్ లో, ఇది అత్యంత ముఖ్యమైన ఛాలెంజ్, ఇది నేను దాటాలి అని అనుకున్న ఛాలెంజ్ ఏంటి? అత్యంత ముఖ్యమైన ఛాలెంజెస్ ఏం దాటాలి అనా ఎలాగైనా చేయాలన్నా, అదే ఉయ్యాలే చంపాలి బ్రో, అలాగైనా హ్యావ్ టు మేక్ దిస్ హ్యాపీ. సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి అనుకున్నది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితిని మనం గెలిచి మనం ఆనందిస్తే సరిపోద్ది, కానీ నేను గెలిచాను అనేసి 10 మందికి కూడా తెలియాలి అనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అట్లా మీకు అంటే అది కూడా ఇదే అవుతుందా? ఉయ్యాలే చంపాలి ఆబ్వియస్లీ కదా. లేకపోతే అంత ఒకప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను అన్నప్పుడు, సినిమా చేస్తాను నవ్వేవారు అందరూ, పిచ్చిపెట్టి మా డాడీ సపోర్ట్ చేస్తే మా డాడీని కూడా తిట్టేవారు, ఎందుకంటే సపోర్ట్ చేస్తే ఇదే అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఉంటుంది కదా. బట్ నేను ఎప్పుడు 10 మందికి ప్రూవ్ చేసుకుని అదే ఉండదు, నా టాస్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నామంటే వాళ్ళకే అర్థమైపోద్ది, వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడతారు, అదంతా వాళ్ళు చేసుకుంటాం. సూపర్. ఓకే, పందాలు ఆడుతుంటారు మీరు? పందాలు దిగుతుంటారా? పందాలు ఆడరు, నాకు బేసిక్గా గ్యాంబ్లింగ్, కోడి పందాలు తర్వాత నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కెసినోలు ఇవన్నీ కూడా నాకు లేదు. అది నాకు ఇష్టం లేదు. చూస్తాను, మాకు వెళ్ళినప్పుడు చూసి అని చేస్తాను. అయితే మనుషులు అబ్జర్వ్ చేస్తుంటాం, ఒక్కొక్కరు బిహేవ్ చేస్తుంటారు, అదంతా బాగుంటుంది. మెయిన్ ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు పందాలు వేసుకుని వీళ్ళకంటే వెనకాల వేసుకుని చిన్న చిన్న పందాలు ఉంటారు, వాళ్ళు టెన్షన్ పడిపోతుంటారు. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ లైఫ్ చాలా బాగుంటాయి అనమాట. సో అబ్జర్వ్ చేస్తుంటా, కానీ నేను ఎప్పుడు అండ్ మీరు ఎందుకు తమిళ్ సైడ్ వై ఆర్ యు నాట్ మేకింగ్ యు మూవ్? అంటే ఇట్స్ నాట్ ఐ డోంట్ వాంట్ టు, బట్ కొంచెం టైం తీసుకుని వెళ్దాం అని చెప్పి ఫస్ట్ ఇక్కడ కొంచెం ప్రాపర్గా మంచి సినిమాలు చేసి ట్రై చేద్దాం అని వచ్చే కాకపోతే నాకు ఎందుకులే అప్పుడు అని చెప్పి. ఓకే, నేను ఇలా కంపేర్ చేస్తాను, మీరు తప్పగా అనుకోవద్దు. జనరల్లీ ఐ డోంట్ లైక్ కంపేరింగ్, బట్ దెన్ యా, ఇందాక అన్నాను మీరు చూస్ చేసుకున్న సినిమాలన్నీ కూడా రజనీకాంత్ గారు ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ జోన్ ఎంచుకుంటారో అలా ఎంచుకుంటున్నారు అనేసి. అండ్ నెక్స్ట్ ఐ సీ ఈ నేటివిటీ ఆఫ్ తెలుగు ఊర్లు విలేజ్ అది ఉండేలాగే చూసుకుంటారు. ఎక్కడో ఆల్టర్నేట్ సినిమా ఎక్కడో అది ఏం కాదు, నాకు డైరెక్టర్స్ రైటర్స్ వాళ్ళు రాసి వాళ్ళే ఉంటుంది, అది ఉంటే నాకు నచ్చుతుంది, రిలేట్ అవుతాం కదా ఈజీగా, నాకు నచ్చుతుంది. నేనేం చూసుకోవడం కాదు, అది వాళ్ళు రాస్తారు, వాళ్ళు చేస్తారు. సో ఇట్స్ నాట్ మీ. హౌ ఇస్ దట్ ఎవ్రీ డైరెక్టర్ యూ వర్క్ విత్ ఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్? మామూలుగా ఏంటంటే నాకు ఎవరైనా సరే ఒక డైరెక్టర్తో సినిమా చేస్తున్నాను అంటే ఐ బికమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతాం. సో తెలియకుండా అయిపోద్ది. ప్లస్ అప్పుడు ఏంటంటే ఆ ర్యాపో కూడా బాగుంటుంది. వాడు నాకు ముందు ఫ్రెండ్, తర్వాత డైరెక్టర్. నాకు ఎప్పుడు నేను ఉయ్యాల చంపాలి కేడీగా చదివినప్పుడు నేను చీఫ్ అసోసియేట్ అనమాట. ఆ తర్వాత ఈ హ్యాడ్ టు మూవ్ ఆన్ అదర్ ప్రాజెక్ట్. సో అప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్స్. సో అనుభవించు రాజా, ఎంటర్టైన్మెంట్ తెలుస్తుంది, కొంచెం ఫన్ ఓ రేంజ్ లో తెలుస్తుంది. ఇందులో ఏదో ఒక తత్వం మీద చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు డైరెక్టర్ గారి సినిమా అనిపించింది. అంటే అండర్లైన్ మెసేజ్ అయితే ఉంటుంది బ్రో, కాకపోతే క్లాసులు పీకినట్టు అలాగే ఉండదు. ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే అండర్లైన్గా మెసేజ్ అయితే ఉంటాయి చిన్న చిన్నగా. బట్ మరీ అంత తత్వం చెప్పడం, క్లాస్ పీకప్ ప్రీచెస్ అలాగే అలా ఉండదు. చాలా మంది కొత్త కొత్త హీరోలు మీరు లైఫ్ ఇచ్చారు యాక్చువల్లీ. నేను నవ్వుతున్నావు కానీ నవ్వుతున్నావు. లైఫ్ ఇచ్చేవాళ్ళు కదా, నేను కదా నవ్వాల్సింది. కాదు బ్రో, అకౌంట్ లో గిఫ్ట్ పడుతుంది కదా, మీరు అలా చెప్పాలి. బండి ముందుకు వెళ్తుంది కదా. హీరోయిన్ సెలెక్ట్ చేసేది డైరెక్టర్, ప్రొడ్యూసర్. సినిమా లైఫ్ ఇస్తాను. ఓకే,
నేను రికార్డ్స్ నుంచి నా ప్రశ్న తొలగించి మార్చి అడుగుతా. మీతో వర్క్ చేస్తే హీరోయిన్ కి హిట్ పడుతుంది కౌంట్, అట్లా ముందుకెళ్ళాలి కదా. సో ఆ హీరోయిన్స్ తో మళ్ళీ వర్క్ చేయడం, ఇలాంటి కాంబినేషన్లు ప్లాన్ చేస్తారా చేయరా? ఆమెకైతే 2 సినిమాలు చేశాను, అబ్బాయి 4 సినిమాలు చేశాను. సో అదే నాకు అదేం పర్లేదు. అండ్ ఆల్సో ఒకసారి చేసిన తర్వాత ఆమె ఫ్రెండ్స్ అయిపోతారు, ఆ తర్వాత ర్యాప్ కూడా బాగుంటుంది. సో నేను ఎప్పుడైనా పర్లేదు నాకు మళ్ళీ చేయడానికి. ఎందుకు హిందీ అమ్మాయిలు ఎక్కువ ఎంచుకుంటున్నారు? ఈ ప్రశ్న టాలీవుడ్ అందరికి మొత్తం అడగాలి నువ్వు, నన్ను కాదు. అండ్ నేను ఎంచుకోను బ్రో హీరోయిన్ని, మా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఎంచుకుంటారు. అదేంటో బ్రో, ఎవరు కనిపించట్లేదు బ్రో, రాజస్థాన్ ఒకరే కనిపిస్తున్నారు. అదే బ్రో, ఏం జరిగినా ఏదో కనబడుతున్నా కర్మ. ఓకే, కాస్టింగ్ తో నాకు సంబంధం ఉంది. ఆ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారు అనిపిస్తారో వాళ్ళు ఎంచుకుంటారు అంతే. ఈ కెమిస్ట్రీ అంటే మళ్ళీ మనం కెమిస్ట్రీ సెట్ కావడం కోసం ఒక కాఫీ డేట్కో ఒక ఐస్ క్రీమ్ డేట్కి వెళ్ళరమ్మంటారా? నిజం అది అట్లా ఇప్పుడు మేము తీసుకునేది ఎందుకు, పరిచయం లేకపోయినా సరే ఇన్స్టెంట్గా కలిసిన వెంటనే కూడా అంత బాగా యాక్ట్ చేయాలనే కదా. లేకపోతే అందరూ ఫ్రీ అయ్యాక యాక్ట్ చేస్తారంటే అందరూ ఈజీగా యాక్ట్ చేయగలరు. సో బట్ పరిచయం లేకపోయినా తీసుకొచ్చే ముందే మేము కొంచెం ట్రైనింగ్ అలా చేయాలి అంటే అదంతా ఉంటుంది కదా. సో అలా మీరు అనుకున్న యాంగిల్ ఎప్పుడు నేను కూడా ఇండస్ట్రీలో ఎన్ని ఏళ్ళు నుంచి కానీ నేను ఎప్పుడు చూడలేదు. సీన్ రీడింగ్స్, వర్క్ షాప్స్ లాంటివి చేస్తారు, కానీ ఇలాంటివి ఈ వర్క్ షాప్స్ కమర్షియల్ సినిమా కూడా అవసరమా, లేకుంటే ఓన్లీ యూజువల్ తక్కువ బ్రో. వర్క్ షాప్స్ చేసేది కూడా చాలా తక్కువ, అందరూ చేయి చాలా ఇదే చేస్తారు. బాగా ఆర్టిస్ట్ ఫిల్మ్ అట్లా అని కాదు, ఏ సినిమాకైనా సరే అవసరం. అంటే ఇప్పుడు అమ్మాయి కొత్త కదండి, కొత్తగా వచ్చింది కాబట్టి తనకు అవసరం అవుద్ది. సో అది ఏ జానర్ సినిమా అయినా ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు అయిపోతే ఈజీగా చేసేస్తారు. సో ఆ జానర్ ఆ టైంని బట్టి తను నెక్స్ట్ లెవెల్ చూస్తారు. ఇప్పుడు సడన్ గా వేరే తెలుగు యాక్టర్ ఇంకో లాంగ్వేజ్ లేదా ఇంకో టిపికల్ సినిమా వచ్చిందను అప్పుడు వాళ్ళు చేస్తారు అంతే. అది కమర్షియల్ సినిమా మామూలు సినిమా ఏం లేదు, ఏ సినిమాకైనా చేయాల్సిందే అవసరం అయితే. కషిష్ ఖాన్, Hanji. సో దిస్ ఇస్ యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ Yes. and this is proper the kind of Telugu masala that we expect for every festival. That kind of film it is. So when the director Sinu approached you, what was the what did you understand about this or this kind of storyline? पहले तो ऐसे समझने में ही इशू हो रहा था because of the language barrier. But then I got to know about it, so I was like, ये तो इसमें सब कुछ है, you know, comedy, action, drama, love story. It's so filled with so many things, emotions and complete entertainment. तो ऐसा एकदम break start मिलेगा तो फिर कौन नहीं करेगा यार. But what kind of films did you like so much watching? Yeah, like in Tollywood or like generally. Did you watch Telugu films? Yes, I did. Hindi dubbed versions, but so I could understand. Oh, then So- all of them are comedy films, right? Yeah, mostly. Huh. Because the emotions completely changed when the dialogue is in other language, generally. Yeah. But like I could still enjoy it, and like the part that I enjoy the most about Tollywood films is the style and the swag, you know. That is what we crave for. So yeah. But in Bollywood films, whatever you watched, which kind of films did It depends on my mood completely, what kind of films I want to watch. Sometimes I really want to cry, so I watch sad films and like let the emotions out. Sometimes comedy, so it generally depends on what I'm feeling. But then, which film or which kind of films made you think about acting? I have to get into this films, or I have to see myself on screen. Which films? तो मोस्टली तो वैसी वाली पिक्चर है जिसमें थोड़ा बहुत ड्रामा है. मैं बड़ी हुई हूँ कुछ होता है और कभी खुशी कभी गम देख के, ठीक है. सो उसमें बहुत सारा ड्रामा एंड लाइक काफ़ी ग्रैंड चीज़ें हैं. देन यू नो हीरोइन ऐसे भाग रही है साड़ी वगैरह पहन के. दैट इज़ व्हाट लाइक fascinated me towards acting more. और फिर जब मैं बड़ी हुई then I started watching much more nicer films, you know, much more emotional depth films that had more emotional depth. So then I started realizing that there is a lot of things that films do, ठीक है. बहुत मास जनता को influence करती है पिक्चर. एक पिक्चर आपको पता भी नहीं आपको किस वे में कहाँ लेके जाती है mentally, you know. So that is the power of cinema, and that really made me come into this line, the art side of it. Fantastic, yeah. By these words, I totally understand you are a very emotional person. Then I would like to Yes. ask you, can you really accept somebody's love who is like
10 times in terms of financially lower than you? Oh, I have done it already. ये हो चुका है. तो मतलब हाँ ऐसे कुछ वो नहीं है. Like for me it's just the feeling. There is no financial status or whatever involved. If I feel for someone and then I go for it. మీ ప్రకారం ఇది నిజం అని నమ్మి చేశారా? ఆర్ఎల్స్ ఇందాక ఆయన అన్నట్టు నిజంగా మీ లైఫ్ లో వర్కౌట్ అయిందా? బాగా డబ్బు ఉన్న అమ్మాయి, ఏమీ లేని అబ్బాయిని ఇష్టపడ్డావు? అది చాలా చూశానండి నేను. నా ఫ్రెండ్స్లో కూడా ఒకరు ఇద్దరు జరిగింది. కాకపోతే మధ్యలో గొడవలు అయ్యి కానీ ప్రజెంట్ సుఖాంతంగా ఉంది ఆ లవ్ స్టోరీలు కూడా. అది రియల్గా చాలా జరిగాయండి. అందులో మన లవ్ స్టోరీ కూడా స్టార్టింగ్లో అలాంటి ట్రాక్ కూడా నడిచింది. బట్ మన లాస్ట్ దాకా ఫైనల్ అది అవ్వలేదు కానీ. సో అమ్మాయిలు నచ్చితే గ్యారెంటీ ఉంది రాజా. నా ఫీలింగ్ కూడా చెప్పేస్తావా? చూడండి మంచి ఫీలింగ్తో నా ప్రాబ్లం చెప్పుకుంటా ఉంటే ఆ అమ్మాయి అంత డబ్బు ఉన్నా సరే ప్రేమించింది ఆ టైంలో అనుకుని నేను చెప్పుకుంటూ ఉంటే. క్రాకింగ్ అన్ ఆపర్చునిటీ ఇస్ అ బిగ్ థింగ్, అన్డౌటెడ్లీ అప్రిషియేట్ చేయాల్సింది. Very true. But after getting that opportunity, making it or reaching to the expectation is again a bigger challenge. Yeah. So a director like Shrinu Garu and a hero like Raj Tarun, like Raj Tarun, I don't have to say he has made his name long ago, and he's keeping it, to that expectations always. Huh. You matching to them is a bigger challenge, I feel. Yeah. What do you have to feel? How did you handle that? So like on my first day I was nervous, and I always do this one thing, that whenever it's my first time for something I just remind myself that why am I here, and because I am here, that means I have done something. So that brings me confidence to get through the day confidently, and I think confidence is the most important thing, to perform and to do everything. So that is how I bring myself into confidence, and as an actor that leads me to a better performer, I think. Yeah, everybody knows Raj Tarun is a very easy guy. He doesn't show up in any egos or any tantrums or his stardom to anybody. Very humble. This is what I've been listening from all the heroines that he has worked. I don't know what kind of magic he has spelled on There's them. no magic, he is just himself, so that is magical enough, I guess. So even you will say that a guy like Raj Tarun is good enough for life? For life, yeah, I mean he's a very nice guy, very humble and cares about people, takes care of his friends and everybody around him. So yeah, he's a great guy to spend the entire life with. The one thing that you want to tell to Radio City listeners and Telugu Prekshakulu about this film? It's a very colourful film, very beautifully written scripts. Every character has great importance in the movie, and a very grand movie with all range of emotions. So please, theatre lo tappakunda chudandi. Don't ruin your experience by watching it at home, and don't go for piracy. Yeah. So yeah, please have a great experience and watch it in theatres. Fantastic. Well, you didn't tell a word about your director. He is my teacher. He's my first teacher here, in the film industry, and I really respect him a lot, because without him I wouldn't be sitting here and saying things at all. My life would have been very different, and all of it which has been happening, which will happen, so much credit goes to him. Teacher, everything. What is that one fantastic taste you loved in Hyderabad city? Ulao Charu biryani. I really love that. After that? After that, no, like Charminar ki fruit chaat and lots of things. Hyderabad is a great place for foodies, There are lots of things. But biryani to best hai. Radio City.